వెల్కమ్ టు ఆన్లైన్ ఫిక్స్డ్ క్లాసెస్. టుడే మనం ఆర్ఆర్బి గ్రూప్ డి సిరీస్లో మాక్ నెంబర్ 11లో మ్యాథ్స్ సొల్యూషన్ చూద్దాం ఈరోజు. సో మ్యాథ్స్ సొల్యూషన్లో మొదటి క్వశ్చన్ వచ్చి పైప్ ఎక్స్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 8 minutes వైల్ పైప్ వై కెన్ ఎంప్టీ ద కంప్లీట్లీ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 10 minutes. Initially pipe X is opened and after 2 minutes pipe Y is also opened. In how much time in minutes will the remaining tank will be filled completely అన్నాడు. ఏం లేదమ్మా క్వశ్చన్, పైపు ఎక్స్ అండ్ వై రెండు ఉన్నాయి పైపులు. ఒక పైప్ వచ్చేసి ఫిల్ చేసే పైపు, ఒకటి వచ్చి ఖాళీ చేసే పైప్ అనమాట. సో మనకి ఇక్కడ రెండు పైప్స్ ఉన్నాయి. ఎక్స్ అనేది ఫిల్ చేసేది, వై అనేది ఖాళీ చేసేది. ఎక్స్ అనేది ఏంటంటే 8 minutesలో ఫిల్ చేస్తే వై అనేది 10 minutesలో ఖాళీ చేస్తుంది. సో మీకు ఎప్పుడే చెప్పాను, టైమ్ అండ్ వర్క్ కానీ పైప్స్ అండ్ సిస్టమ్స్ కానీ ఎప్పుడు కూడా ఎల్సిఎం మెథడ్లో చేసుకోవాలమ్మా. దీనికి ఎల్సిఎం ఎంత అంటే ఇది 80, ఈ రెండుకి ఎల్సిఎం ఇది 10లో పోద్ది, ఇక్కడ 8లో పోద్ది. సో ఫస్ట్ ఏమన్నాడంటే ఎక్స్ అనేది ఫస్ట్ 2 hours వరకు పని చేసిందంట. అంటే ఎక్స్ ఎన్ని మినిట్స్ మీద 2 minutes పని చేసింది అంటే వాడి యొక్క కెపాసిటీ మినిట్స్కి వచ్చి 10 units అనుకుంటే 2 minutesకి ఎంత యూనిట్స్ పని చేస్తుంది? 20 units పని చేస్తుంది. అయిపోయింది, ఇది అయిపోయింది అనమాట. వెళ్ళిపోతే ఇంక రిమైనింగ్ వర్క్ ఏముంటుంది? 60 ఉంటుంది. ఈ రిమైనింగ్ 60 అనేది ఏంటంటే వై ఓపెన్ అయ్యింది. హౌ మచ్ టైం విల్ ద రిమైనింగ్ టైం ఫిల్? వై ఎంత? ఇప్పుడు ఓవరాల్ రెండు ఫిల్ అయ్యాయి అంటే డిఫరెన్స్ ఎంత కదా, 10 చేస్తే 2 అంటే ఈ మొత్తం 2 units ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటే 30 minutes పడుతుందమ్మా. మనకి మినిట్స్ క్వశ్చన్ అడగాలి, 30 minutes అనమాట. సో ఆప్షన్ వచ్చేసి సెకండ్. క్వశ్చన్ నెంబర్ సెకండ్ చూడండి. సెకండ్ క్వశ్చన్, ఇఫ్ 7.5 రేషియో 12.5 రేషియో 18:x అయితే ఎక్స్ వాల్యూ కనుక్కోండమ్మా. ఇది మనకి ప్రపోర్షన్ బేస్డ్ క్వశ్చన్. ఫర్ సపోజ్ A:B డబల్ రేషియో C:D అన్నాడు అనుకోమ్మా. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే A/B ఈజ్ ఈక్వల్ టు C/D అంటే A/D ఈజ్ ఈక్వల్ టు B/C. సో మనకి ఇది 4th ప్రపోర్షన్ మోడల్లో మనం దీన్ని రాసుకోవాలి. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ కూడా ఎలాగిచ్చాడంటే 7.5 రేషియో 12.5 18:x అడిగాడు. సో దీని ఫార్మేట్లో రాసుకుంటే ఇది ఇంటూ ఇది అంటే ఇప్పుడు 12.5 into 18 డివైడెడ్ బై 7.5 into మనకి ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఎక్స్. సో 2 పాయింట్స్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఈ పాయింట్కి తీసేయండి. 25 3s 25 5s 3 6 5s 30. ఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చిందమ్మా? 30. సో ఆప్షన్ వచ్చేసి బి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద మోడ్ అండ్ మీడియన్ ఆఫ్ ది డేటా ఆర్ 40 and 55 రెస్పెక్టివ్లీ. వాట్ ఈస్ ద మీన్ వాల్యూ ఆఫ్ ది డేటా అన్నాడు. సో మనకి మోడు మీడియన్ ఫార్ములా తెలియదమ్మా. మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా చూడండి, మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. మన క్వశ్చన్లో మోడ్ వాల్యూ ఇచ్చాడు. మోడ్ ఎంత ఇచ్చాడంటే 40 ఇచ్చాడు. మీడియన్ ఎంత ఇచ్చాడంటే 55 ఇచ్చాడు. సో 55 into 3 ఎంత వచ్చిందమ్మా? 165. ఇది ఎంత వచ్చిందంటే 165 మైనస్ 2 మీన్. సో మనకి ఇది మైనస్ చేసిన అనుకోండి, ఇక్కడ 60 ఆ 65 100కి ఎంత 60 65 ఎంత 125 అంటే 125 డివైడెడ్ బై 2 చేస్తే 62.5 అనమాట. మనకి మీన్ ఎంత వచ్చిందంటే 62.5. నెక్స్ట్ క్వశ్చన్, ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఈజ్ 2/3 of the total surface area. If the height is 90 centimeters, then find the radius అన్నాడు. ఏం లేదమ్మా క్వశ్చన్, ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్. సిలిండర్ అంటే మనకి బేసిక్గా 3 ఫార్ములాస్ ఎప్పుడు కూడా మనకి సిలిండర్ కోసం 3 ఫార్ములాస్ మనం ఎప్పుడో మైండ్లో గుర్తుపెట్టుకోవాలి.
ఇప్పుడు కూడా సిలిండర్కి ఇది ఏమవుతుంది అంటే హైట్ అవుతుంది, ఇది రేడియస్ అవుతుంది, ఇది రేడియస్ అవుతుంది. ఫస్ట్ దీనికి వాల్యూమ్ అడుగుతున్నామ్మా. వాల్యూమ్ అంటే ఏంటంటే πr²h అనమాట. నెక్స్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి 2πrh. దీన్ని టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 2πrh+r. సో మనకి సిలిండర్ ఫార్ములాస్. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటే ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సిలిండర్ ఈజ్ 2/3 ఆఫ్ ది టోటల్ సర్ఫేస్ ఏరియా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంట 2/3 ఆఫ్ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే అంత 2πrh+r లో ఇంత ఉందంట, 2/3 ఉందంట. అయితే మన కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటమ్మా 2πrh అనమాట. సో ఇప్పుడు దీనికి క్యాన్సిల్ చేస్తే ఇక్కడ హెచ్ వాల్యూ మన క్వశ్చన్ ఎంత ఇచ్చాడు అంటే 90 ఇచ్చాడమ్మా. క్వశ్చన్ వాల్యూ 90 ఇచ్చాడు, 2/3. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఈ πr పోయింది కాబట్టి ఇక్కడ హెచ్ ప్లస్ మనకి హెచ్ వాల్యూ ఇచ్చాడు కాబట్టి 90+r ఈ వాల్యూ కనుక్కుంటే సరిపోద్ది మనకి. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఎంత ఇది 270, ఇది 180+2x. ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే 180 అంటే ఇక్కడ రిమైనింగ్ ఎంత ఉంటుంది 90 ఉంటుంది. అంటే 2x = 90. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందంటే ఎక్స్ వాల్యూ 90/2 అంటే మనకి 45 అనమాట. మనకి రేడియస్ ఎంతమ్మా 45 సెంటీమీటర్స్. బేసిక్ క్వశ్చన్స్ అన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, వైల్ కవరింగ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 60 kilometers ఏ ఉమెన్ నోటీస్డ్ దట్ ఆఫ్టర్ సైక్లింగ్ ఫర్ 3 hours 30 minutes the distance is covered was 2/3 of the remaining distance. What was her speed in kilometers per hour అన్నాడు. 60 కిలోమీటర్ దూరాన్ని ప్రయాణిస్తున్నప్పుడు ఒక మహిళ 3 గంటల 30 నిమిషాలు సైకిల్ తొక్కిన తర్వాత తాను ప్రయాణించిన దూరం మిగిలిన దూరంలో 2/3 వంతని గమనించింది. ఆమె వేగం కిలోమీటర్స్ పవర్ లో ఎంత అని అడిగాడు. ఏం లేదమ్మా క్వశ్చన్. యాక్చువల్గా ఏంటంటే ఆమె ఫర్ సపోజ్ ఏ డిస్టెన్స్ నుంచి బి డిస్టెన్స్కి ట్రావెల్ చేస్తుంది అనుకుంటే ఏ నుంచి బికి మధ్యలో 60 kilometers per hour అమ్మా. సారీ 60 kilometer డిస్టెన్స్ అనమాట. అయితే ఇప్పుడు ఏమైందంటే ఆమె 3 గంటల 30 నిమిషాలు సైకిల్ తొక్కిన తర్వాత అంటే 3 hours 30 minutes తొక్కుకుంటూ అలా వెళ్ళిన తర్వాత ఆమెకు అప్పుడు తెలిసింది నేను ప్రయాణించిన దూరంలో ఇంకా 2/3 మాత్రమే ప్రయాణించాను అని. అయితే ఎంత స్పీడ్తో వెళ్తున్నాను అనేది క్వశ్చన్ అమ్మ. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఈ టోటల్ డిస్టెన్స్ అనేది సింగిల్ షార్ట్ కట్ అమ్మ. ఇంకా మంచి క్వశ్చన్ ఇది. రీసెంట్గా ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేట్ రెండు దాంట్లో ఇచ్చాడు. గ్రాడ్యుయేట్ లెవెల్లో ఇచ్చాడు, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో కూడా ఇచ్చాడు. ప్రతి షిఫ్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాడు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దీనికి సింగిల్ లైన్ చెప్తాను చూడండి. మనకి 2/3 డిస్టెన్స్ కాబట్టి టోటల్ ఎన్ని యూనిట్స్ అమ్మ 12 యూనిట్స్ కదా. సారీ టోటల్ 5 యూనిట్స్. సో 60 అనేది 5 యూనిట్స్ అయితే మనకి 2 యూనిట్స్ వాల్యూ కావాలి. ఎంత 12 అంటే 24 kilometersకి. ఈ 24 kilometers కవర్ చేయడానికి 3 hours 30 minutes. 3 hours 30 minutes. 3 and 1/2. 3 hours 1/2. 30 minutes కాబట్టి అవర్లో మార్చుకుంటే 1/2 కదమ్మా. అప్పుడు ఎంత ఇది 7 into 7 డివైడెడ్ బై 2 పైకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇదంతా మనకి 48/7 ఎంతలో పోద్ది 6తో స్టార్ట్ అవ్వాలి. 6.9. సో 6.9 km/h. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈజీ క్వశ్చన్. మొత్తం యూనిట్స్లో మొత్తం మనకి రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత ఉందో ఆ డిస్టెన్స్ మనము రేషియో కింద తీసుకొని ఆ డిస్టెన్స్ మనం వాల్యూ కట్టి ఆ వచ్చిన టైంతో డివైడ్ చేస్తే మనకి ఎంత స్పీడ్తో వెళ్తుంది అనేది మనకు తెలిసిపోద్ది. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇది ప్రతి షిఫ్ట్లో ఇచ్చాడు ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో. మన రీసెంట్ ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో మీరు ఈ పేపర్ మాత్రం డౌన్లోడ్ చేసుకోవాలి, ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ అమ్మ ఇవి. మన ఫిక్స్డ్ ఆన్లైన్ క్లాసెస్లో చాలా మంచి క్వశ్చన్స్ అని ఎగ్జామ్ పెడుతున్నారు. ఓన్లీ రైల్వే ఓరియంటెడ్ అనమాట. సో ఈ ఎగ్జామ్స్ మాత్రం మీరు డైలీ రాస్తే ఫైనల్ ఎగ్జామ్లో చాలా బాగా రాస్తారు. ఎగ్జామ్ ఓరియంటెడ్ బేస్ క్వశ్చన్స్ ఇవన్నీ. ప్రజెంట్ ఉన్న టీసీఎస్ ప్యాటర్న్ క్వశ్చన్స్ చాలా బాగున్నాయి. నేను చూస్తుంటాను కదా మాక్ టెస్ట్లో మంచి మంచి క్వశ్చన్లు యాడ్ చేస్తున్నారు ఇక్కడ ఫిక్స్డ్ ఆన్లైన్ క్లాసెస్లో.
సో మీరు ఖచ్చితంగా ఈ టెస్టులు రాస్తే మాత్రం టెక్స్ట్ బుక్ అన్నీ ఉన్నాయి, టెక్స్ట్ బుక్ ఆలీబోర్డు అన్ని టెస్టులు ఉన్నాయి, కానీ ఏంటంటే ఆలీబోర్డ్ టెక్స్ట్ బుక్లు ఏమంటే ఎక్స్ప్లెనేషన్ కింద అంత బాగోదు. సో ఇక్కడైతే మనం ఎగ్జామ్ రాసిన సొల్యూషన్ కూడా చెప్తాం కాబట్టి షార్ట్ కట్లో మనకి ఎగ్జామ్లో షార్ట్ టైం ఉంటుంది, తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్లు చేయాలి కాబట్టి మనం స్మార్ట్ అప్రోచ్ నేర్చుకోవాలన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ 1800 meters circular race, Arjun finishes one round in 75 seconds and Rohan finishes one round in 50 seconds. How many different meeting points are there on the circumference if they are running in the opposite direction? 1800 meters వృత్తాకార రేసులో అర్జున్ ఒక రౌండ్ను 70 సెకండ్లోను మరియు రోహన్ ఒక రౌండ్ను 50 సెకండ్లు పూర్తి చేస్తారు. వారు వ్యతిరేక దిశలో పరిగెడుతుంటే పరిధిపై ఎన్ని వేరు కలిసే బిందువులు అంటే ఎన్నిసార్లు వీళ్ళు ఎన్ని ప్లేసుల దగ్గర కలుసుకుంటారు అనేది క్వశ్చన్. సో చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, దీనికి మంచి షార్ట్ కట్ చెప్తాను చూడండి. ఇక్కడ మనకి డిస్టెన్స్తో పని లేదమ్మా, 1800 meters అన్న సర్క్యులర్ రేసు, ఇక్కడ మనకి డిస్టెన్స్తో పని లేదు, మనకి టైం మీద ఫోకస్ పెట్టండి, మనకి ఫస్ట్ టైం రేషియో తీసుకోండి. ఫస్ట్ 75 seconds అంట, ఇంకోటి 50 seconds. సో దీని రేషియో తీసుకోండి, ఎంతలో పోద్ది? 25 3s, ఇక్కడ 25 2s. టైంకి స్పీడ్ అనేది ఎప్పుడు కూడా రివర్స్ రేషియో అనమాట, ఇది 2:3. మన క్వశ్చన్లో ఆపోజిట్ డైరెక్షన్ అన్నాడు అనుకోండి, ఏం లేదు, ఆ రెండు స్పీడ్లు ప్లస్ చేసేయండి, 2 + 3 5 అనమాట ఆన్సర్. అదే ఒకవేళ సేమ్ డైరెక్షన్ అన్నాడు అనుకోండి, సేమ్ డైరెక్షన్ ఎన్నిసార్లు కలుస్తారనే క్వశ్చన్లో ఆపోజిట్ డైరెక్షన్ అన్నప్పుడు రెండు కలపండి, సేమ్ డైరెక్షన్ అన్నప్పుడు ఆ రెండు మైనస్ చేయండి, 3 - 2 1 అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా, ఇది రీసెంట్ ప్రతి ఎగ్జామ్లో వస్తున్నాయి, ఓకేనా? ఆపోజిట్ అన్నప్పుడు రెండు స్పీడ్లో ప్లస్ చేస్తే 5, సేమ్ డైరెక్షన్ అన్నప్పుడు మైనస్ చేయాలి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఎంతమ్మా? ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. One pipe can fill a tank in 8 minutes, while another pipe can empty the completely filled in 24 minutes. If the both pipes are operated together on an empty tank, how long they will take to fill the tank in complete అన్నాడు. ఒక పైపు ట్యాంకు 8 నిమిషాల్లో నింపగలదు, మరో పైపు పూర్తిగా నిండిన ట్యాంకును 24 నిమిషాల్లో ఖాళీ చేయగలదు. ఖాళీ ట్యాంకుపై రెండు వైపులా రెండు పైపులను ఒకేసారి తెరిస్తే ట్యాంక్ పూర్తిగా నిండడానికి ఎంత సమయం పడుతుంది అని అడిగారు క్వశ్చన్. సో బేసిక్ క్వశ్చన్ అమ్మా, దీనికి డైరెక్ట్ చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకటి ఫిల్ చేసి ఒకటి ఖాళీ చేసింది కనిపించింది అనుకోండి, ఎంత టైంలో ఖాళీ చేస్తుంది? డైరెక్ట్ ఫార్ములా A/B/A-V అనమాట. సో ఇక్కడ 8 × 24, ఇక్కడ 24 × 8 16, ఎంతలో పోతుంది? 12. సో ఆప్షన్ వచ్చేసి బి, 12 minutesలో మనకి ఓవరాల్గా ఏంటంటే ఖాళీ చేస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. 15 మీటర్ లోతు మరియు 40 మీటర్ వెడల్పున్న ఒక నది గంటకు 3.6 కిలోమీటర్ వేగంతో ప్రయాణిస్తుంది. నిమిషానికి సముద్రంలోకి ప్రవహించే నీటి పరిమాణము ఎంత అని మీటర్ క్యూబ్లో అడిగాడు మనకి క్వశ్చన్. చూడండి, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకి ఒక 15 మీటర్ లోతు అంట, మరి 40 మీటర్ వెడల్పు, నదిలోకి వాటర్ వెళ్తుంది, ఎంత 3.6 km/h వెళ్తుంటే ఆ నదిలో ఎంత వాటర్ అయితే మనకి ఫిల్ అవుతుందో అది మనకి మీటర్ క్యూబ్లో అడిగాడు. చూడండి అమ్మా, ముందు దీన్ని ఫస్ట్ మనం 3.6 kilometers ఇచ్చాడు కాబట్టి మనకి మీటర్/మినిట్లో అడిగాడు కాబట్టి ముందు నేను మీటర్/మినిట్లో మార్చుకోండి. ఫస్ట్ మనకి స్పీడ్ కావాలి, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు మనకి స్పీడ్ ఎంత అడిగాడు? 3.6 km/h కాబట్టి దీన్ని మీటర్/మినిట్లో మార్చండి. 3.6 1000తో డివైడ్ చేస్తే ఎంత వస్తుందా? మనకి 0 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మనకి 3.6 సో 1000 చేస్తే మనకి ఎంత వస్తుందంటే
60 మీటర్స్ పర్ మినిట్, 60 మీటర్ పర్ మినిట్, 60 మీటర్ పర్ మినిట్. ఇప్పుడు దీన్ని ఏంటంటే మనకి వాల్యూమ్ అన్నాడు. వాల్యూమ్ అంటే ఏంటి చెప్పాలి, మొత్తం అంటే లెంత్, ఆ స్పీడు, నెక్స్ట్ ఎంత వీటితో వెళ్తుంది. లెంత్ అంతా ఇచ్చిన క్వశ్చన్లో మనకి 15 మీటర్స్ లోతు అంట, 15 ఇంటూ 40 ఇంటూ 60. సో ఇక్కడ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందమ్మా, 15 4 60, 60 100 అది ప్లస్ 60. సో ఓవరాల్గా 36,000 మీటర్ క్యూబ్ అనమాట. 36,000 మీటర్ క్యూబ్. ఆప్షన్ వచ్చేసి ఏ. నెక్స్ట్ క్వశ్చన్ 5 స్టార్ క్వశ్చన్ అమ్మా ఇది. 5 స్టార్ క్వశ్చన్. When x is added to the each of 12, 28, 9 and 22, then the numbers is obtained in this order or in the proportion. Then if x is to y double ratio, y is to 3x minus 4 and y అనేది ఏంటంటే 0 కొని పెద్ద ఉంటుంది, వాట్ ఈస్ ద వాల్యూ అన్నాడు. సో చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ ఇది. ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్లో ప్రతి షిఫ్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాడు. మన మాక్ టెస్ట్లు, మన ఫిక్స్డ్ మాక్ టెస్ట్లు, ఎగ్జామ్ ఓరియంటెడ్ మాక్ టెస్ట్లు, ఎగ్జామ్ ఓరియంటెడ్ మాక్ టెస్ట్లు అనమాట ఇవన్నీ. ఇవి బాగా సాల్వ్ చేస్తే ప్రతి ఒక్కరు ఈ క్వశ్చన్స్ బాగా డైలీ ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఇంకా మీకు రైల్వేకి సంబంధించి మ్యాథ్స్ ఇంక చూసుకోకర్లేదు. మ్యాథ్స్ కానీ రీజనింగ్ కానీ మంచి మంచి క్వశ్చన్స్ ఇవి. సో మనకు ఇప్పుడు ఏమడిగాడంటే 2x రేషియో y డబల్ రేషియో y రేషియో ఇక్కడ రాస్తాను చూడండి ఒకసారి. 2x రేషియో y డబల్ రేషియో y మనకి 3x మైనస్ 4 వాల్యూ అడిగాడు. ఇది క్వశ్చన్, ప్రపోర్షన్ బేస్డ్ క్వశ్చన్ అమ్మ ఇది. సో దీనికి ఒకే ఒక షార్ట్ కట్ చెప్తాను చూడండి. ఎప్పుడు కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చాను, ఫస్ట్ దీని యొక్క డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ ఎంత అమ్మ, ఇక్కడ 16 కదా, 18 2 తీస్తే 6, ఇక 16. వీడి యొక్క డిఫరెన్స్ చూడండి. ఇక్కడ డిఫరెన్స్ ఎంతమ్మా, ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఎంత, 12 నుంచి అనేది 3, 1 3 డిఫరెన్స్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ నెంబర్ని మొదటి నెంబర్తో మల్టిప్లై చేయండి, ఈ మొదటి నెంబర్తో మల్టిప్లై చేయండి. సో ఇక్కడ బాగా చేస్తే 13 ఇంటూ 12 ఇంటూ 13, 13 ఇంటూ 12 120, అది 36, 156 మైనస్ 69 ఎంతమ్మా 144, 144. సో 144 మైనస్ చేయండి, దీని నుంచి ఇది మైనస్ చేయండి 3. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఎంత వస్తుందమ్మా, ఇక్కడ 8 బై ఇక్కడ 8, దీని నుంచి డిఫరెన్స్ ఎంత ఇది. సో ఇక్కడ 12 కదా, ఇది 12. సో 12/3 అంటే మనకి ఎంత వచ్చింది 4. మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా 4. ఈ ఎక్స్ వాల్యూ అక్కడ పెట్టుకోవడమే. ఎక్స్ వాల్యూ పెట్టండి ఎంత, ఇది 8, ఇది y డబల్ రేషియో 12 నుంచి 4 తీస్తే 8. సో మనకి y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 8 ఇంటూ 8. y వాల్యూ ఎంత వచ్చిందమ్మా 8. మన క్వశ్చన్లో y వాల్యూ అడిగాడు కాబట్టి ఆప్షన్ బి అనమాట. ఆప్షన్ బి చాలా ఇంపార్టెంట్ షార్ట్ కట్ ఇది. డిఫరెన్స్ తీసుకొని ఈ నెంబర్ నుంచి ఈ ఫస్ట్ నెంబర్కి, ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్తో మల్టిప్లై చేసి సో మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది, ఎక్స్ వాల్యూ అక్కడ పెట్టుకోవడమే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్, the sum and product of roots 5x cube minus 10x square plus 15x minus 25 is equal to 0. మనకి ఏమన్నాడంటే క్వశ్చన్లో ద సమ్ అండ్ ప్రొడక్ట్ అడిగాడు. సమ్ అండ్ ప్రొడక్ట్. సో గుర్తుపెట్టుకోండి, సమ్ ఆఫ్ ది రూట్స్ ఫార్ములా తెలుసు కమ్మా. సమ్ ఆఫ్ ది రూట్స్, sum of roots is equal to
మైనస్ బి బై ఏ మైనస్ బి బై ఏ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ డి బై ఏ అనమాట మైనస్ డి బై ఏ. ఇక్కడ చూడు మనకి సమ్ అన్నాడు ప్రోడక్ట్ అన్నాడు. సమ్ ఎంతమ్మా మైనస్ బి బై ఏ అంటే మైనస్ మైనస్ ఏమైపోద్ది ప్లస్ కదా. ఇక్కడ మైనస్ అంటే ప్లస్ ఇదంత ఇది 5. సో మనకి సమ్ ఆఫ్ రూట్స్ 2 అనమాట. ఓకేనా. ప్రోడక్ట్ ఆఫ్ రూట్ మైనస్ డి మళ్ళీ ప్లస్ కదా 25/5. సో ఇక్కడ ఎంత వచ్చింది ఇది 5. సో మనకు ఆప్షన్ 2,5 అనమాట. 2,5 ఎక్కడ ఉంది ఆప్షన్ ఏలో ఉంది. ఈజీ క్వశ్చన్ చూడండి. ఇది సమ్ ఆఫ్ రూట్స్ మైనస్ బి బై ఏ ప్రొడక్ట్ ఆఫ్ మైనస్ డి బై ఏ ఇది ఈక్వేషన్ అనమాట. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ax³ మైనస్ bx² ప్లస్ cx మైనస్ డి అనమాట ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఫార్మాట్లో ఉంటే సమ్ ఆఫ్ రూట్స్ అనేది మైనస్ బి బై ఏ అవుద్ది, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ వచ్చి మైనస్ డి బై ఏ అనమాట. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా జామెట్రీ క్వశ్చన్. If triangle PQR similar to the triangle LMN, PQ is equal 9 centimeters, LM అనేది 12 centimeters, MN is equal to 16 centimeters, and NL is equal to 20 centimeters. Then find the perimeter of triangle PQR అనమాట. చూడండి. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. ట్రెండింగ్ క్వశ్చన్స్ ఇవన్నీ. ప్రజెంట్ ట్రెండింగ్ క్వశ్చన్స్. ఇక్కడ చూడండి ఓ రెండు ట్రయాంగిల్ సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే కాంగ్రెన్స్ ట్రయాంగిల్ సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే ఏంటంటే సిమిలర్ ట్రయాంగిల్స్లో రెండు ఒకేలా కనిపిస్తాయి కానీ వాటి సైడ్స్ కానీ యాంగిల్స్ కానీ డిఫరెంట్గా ఉంటాయి. కాంగ్రెన్స్ ట్రయాంగిల్స్ అంటే ఏంటంటే రెండు సేమ్ ఉంటాయి, సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, యాంగిల్స్ కూడా అన్ని ఈక్వల్గా ఉంటాయి. ఓకేనా. మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే మనకు చూడడానికి సిమిలర్గా ఉన్నాయి కానీ యాంగిల్స్ సైడ్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. మనకి ఇక్కడ P1 Q1 R1 రెండుది ఏమి ఇచ్చాడంటే L1 M1 N1. ఇప్పుడు PQ 9 సెంటీమీటర్స్, LM 12 సెంటీమీటర్స్, MN 16 సెంటీమీటర్స్ అండ్ NL వచ్చేసి 20 సెంటీమీటర్స్. అయితే మనకి దీని యొక్క పెరిమీటర్ అడిగాడు. ట్రయాంగిల్ PQR వచ్చేసి మనకి పెరిమీటర్ అడిగాడు క్వశ్చన్లో. మంచి క్వశ్చన్ ఏం లేదు క్వశ్చన్లో చూడండి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సిమిలర్ ట్రయాంగిల్స్ అనమాట. సింగులర్ ట్రయాంగిల్స్కి ఇది సింపుల్ అనమాట. సిమిలర్ ట్రయాంగిల్ సైడ్స్ ఎలాగిచ్చాడు మనకి కామన్గా ఉన్న సైడ్స్ ఇక్కడ సైడ్స్ ఎలా 9:12 రేషియో ఉన్నాయి. సో దీని 3 3s ఇక్కడ 3 4s. ఓకేనా. ఎప్పుడు కూడా సైడ్స్ పెరిమీటర్ సైడ్స్కి పెరిమీటర్కి బాగా చూసుకుంటే ఇక్కడ పెరిమీటర్ మనకు కావాలి కదా. పెరిమీటర్ చూడండి ఇక్కడ మొత్తం ఈ పెరిమీటర్ ఎంత ఉందమ్మా ఇది 6, ఇక్కడ ఎంతమ్మా ఇది 28, 20, 48. సో మనకి ఈ వాల్యూ ఇచ్చాడు 48 అంటే 4 వాల్యూ 48 ఎంతలో మల్టిప్లై ఇది 12తో తగ్గిపోద్ది. 12 4 48. సో ఈయన కూడా 12తో మల్టిప్లై చేయండి 36. సో మనకి దీని యొక్క పెరిమీటర్ అడిగాడు అంటే పెరిమీటర్ అంటే ఈ లైన్ అనమాట. ఈ బోర్డర్ దాన్ని పెరిమీటర్ అంటారు. దీని ఆన్సర్ ఎంత అవుతుందంటే 36 సెంటీమీటర్స్ అనమాట. ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ బాడ్మాస్ క్వశ్చన్, అది మీకు హోంవర్క్ అమ్మా, ఈజీగానే ఉంటుంది. బాడ్మాస్ క్వశ్చన్ హోంవర్క్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ విల్ బి ద అమౌంట్ ఆఫ్టర్ 1 year ₹12,000 ఇన్వెస్టెడ్ 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్ యానం, కాంపౌండ్ ఆఫ్ ఇయర్లీ అన్నాడు. కాంపౌండ్ ఆఫ్ ఇయర్లీ, కాంపౌండ్ ఆఫ్ ఇయర్లీ. చూడండి క్వశ్చన్ మనకి ప్రిన్సిపల్ ఇచ్చాడమ్మా. ప్రిన్సిపల్ క్వశ్చన్లో 12,000, రేటు 10% పర్ యానం,
టైం వచ్చి 1 ఇయర్కి ఇచ్చాడు, 1 ఇయర్. కానీ ఒక కండిషన్ ఇచ్చాడు, ఏమిచ్చాడంటే కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నాడు. హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ అని అడిగాడు క్వశ్చన్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆప్షన్స్ 13,230, 13,200, 13,500. సో మనకి ఇప్పుడు మనకి ఏమడిగాడు అంటే అమౌంట్ అడిగాడు. అమౌంటేనా, వాట్ విల్ ద అమౌంట్? ఓకే, మనకి అమౌంట్ అడిగాడు నాన్న. అమౌంట్ నేనేం చేస్తాను ఈ క్వశ్చన్కి, మనకి పర్సంటేజ్ వాల్యూస్ చాలా ఈజీగా ఉన్నాయి కాబట్టి నేనేం చేస్తానంటే డైరెక్ట్గా నేను నేను ఓన్గా క్రియేట్ చేసుకునే మెథడ్ ఏంటంటే, మనకి టైం 1 ఇయర్ ఇచ్చాడు కాబట్టి కాంపౌండ్ హాఫ్ ఇయర్లీ అంటే సంవత్సరానికి 2 సార్లు కూడా, ఒక 6 మంత్స్కి 6 మంత్స్ కట్టాలి మనం. 6 మంత్స్కి 6 మంత్స్ కట్టాలంటే ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే మనకి రేషియో 2 టైమ్స్ కాబట్టి 2 రేషియోస్ కట్టుకుంటాను. ఒకటి మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది మీకు గోల్డెన్ రేషియోస్ అనమాట. గోల్డెన్ రేషియోస్ మీకు బాగా రావాలి. ఏంటంటే ఫర్ సపోజ్ 2 ఇయర్స్కి గోల్డెన్ రేషియో ఎంత అంటే 2:1. 3 ఇయర్స్కి గోల్డెన్ రేషియో ఎంత అంటే 3:1. అదే 4 ఇయర్స్కి గోల్డెన్ రేషియో 4:6, 4:1. అదే 5 ఇయర్స్కి గోల్డెన్ రేషియో 5:10, 5:1. సో గోల్డెన్ రేషియోస్ ఇవి వస్తే చాలా ఈజీగా ఉంటాయి సమ్స్. ఇవన్నీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకు కనుక్కోవడానికి, సిఐ కనుక్కోవడానికి అన్నమాట. ఇదంతా సిఐ కనుక్కోవడానికి. ఇప్పుడు మనకి నేను ఏం చేస్తానంటే అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 కలిపేస్తాను. సో మనకి ప్రిన్సిపల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కలిపేస్తే మనకి అమౌంట్ ఎంత వచ్చేది. కాబట్టి ఇక్కడ పర్సంటేజ్ వాల్యూ సింపుల్ కాబట్టి నేను చెప్తాను డైరెక్ట్ అర్థం అవడానికి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫస్ట్ నేను హాఫ్ ఇయర్ కాబట్టి సంవత్సరం 10%, హాఫ్ ఇయర్కి 5%. 5%కి చూడండి అంటే 2:1 రేషియో కదా, 5% కట్టండి. 5% ఎంత అవుద్దమ్మా? ఇక్కడ 200 పోతే 600 కదా, 600. సో మళ్ళీ దీంట్లో 5%, దీంట్లో 5% అంటే 30 కదా. ఎంత వచ్చిందా మనకి? ఇది 1200, 1230. ఆ 1230 దీనికి యాడ్ చేసేయండి. 12,000కి 1230 యాడ్ చేయండి. 0, 3, 2, 3, 1, 1320 అయిపోయింది ఆన్సర్. ఆప్షన్ ఏ డైరెక్ట్. కాంపోనెంట్స్ కట్టాను, కాంపోనెంట్స్ ప్రిన్సిపల్గా యాడ్ చేశాను, డైరెక్ట్ మనకి అమౌంట్ అనేది వచ్చేసింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఈ వెండర్ సోల్డ్ 8 pens ఫర్ 1 రూపీ. ఒక వెండర్ అంటే 8 పెన్లు 1 రూపాయి కొన్నాడు, అమ్మాడు. దేర్ బై గెయినింగ్ 25%. అప్పుడు వాడికి 25% లాభం వచ్చిందంట. అయితే హౌ మెనీ పెన్స్ డిడ్ ఈ బై ఫర్ 1 రూపీ? 1 రూపీకి ఎన్ని పెన్నులు కొన్నాడు అనేది క్వశ్చన్. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 25% ఫ్రాక్షన్ వాల్యూ, 25%కి ఫ్రాక్షన్ వాల్యూ వచ్చి 1/4 అమ్మ. 1/4. ఇప్పుడు నీకు 8 పెన్స్ ఎంతకు అమ్మాడు? 8 పెన్స్ అంటే 5 వాల్యూ అనేది మనకి ఒక పెన్ 8 పెన్స్ వచ్చేసి 1 రూపీకి అమ్మాడంట. అంటే 1 పెన్ అంటే 1/8 కదమ్మా. సో మనకి ఇప్పుడు కాస్ట్ బై 4 వాల్యూ అడిగాడు మనకి. సో కావాలంటే 1/8 ఇంటూ 4/5. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతే 1/10. ఒక పెన్ ఖరీదు ఎంతకమ్మా? 10 రూపీస్ అనమాట. ఒక పెన్ 10 రూపాయల లెక్క వాడు కొన్నాడు. 1 రూపీకి 10 పెన్స్ కొన్నాడు అనమాట, కాస్ట్ ప్రైస్ వాల్యూ అది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ క్లాస్ ఆఫ్ 40 స్టూడెంట్స్ అపియర్ ఇన్ ద టెస్ట్. ద యావరేజ్ ఆఫ్ 15 స్టూడెంట్స్ 70 అండ్ దట్ ఆఫ్ రస్ట్ ఈస్ 58. యావరేజ్ స్కోర్ అడిగాడు. సో కంబైన్డ్ రేషియో అడిగాడు. కంబైన్డ్ రేషియో మనకి ఇక్కడ చూడండి, ఆప్షన్స్ రాస్తాను. Combined ratio. The class of 40 students appear in the examination. The average for 15 students. First 15 students యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడు? 70 ఇచ్చాడు. 40లో 15 తీస్తే ఎంత ఉంటుంది? 25 ఉంటుంది. ఈ 25 రిమైనింగ్ వచ్చి 58.
సో మన కంబైన్డ్ రేషియో అడిగాడు. కంబైన్డ్ రేషియో ఎలా చేస్తారు చూడండి, జాగ్రత్తగా వినండి ఒకసారి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, మీరు బేసిక్ మెథడ్లో 70 ఇంటూ 15 ప్లస్ 58 ఇంటూ 25 డివైడెడ్ బై 40 ఇలా చేస్తే అవుతుంది, సమ్ వస్తుంది, రాదని కాదు. సో ఇదే పాయింట్లో నేను కొంచెం నెంబర్స్ ఎక్స్ట్రా యాడ్ చేస్తాను, 0.25 అని యాడ్ చేశాను అనుకోండి, అప్పుడు మీరు ఈ మెథడ్ క్యాలిక్యులేషన్ చేసుకొని కూర్చుంటే టైం వేస్ట్. నేను అన్నది ఏంటంటే ఇదే క్వశ్చన్ని నేను ఆల్రెడీ నిన్న కూడా ఈ క్వశ్చన్ చెప్పాను నేను. ఇదే మోడల్ డీవియేషన్ మెథడ్లో చేయండి. ఏదైతే పెద్ద నెంబర్ ఉందో దాన్ని చిన్న నెంబర్, ఈ నెంబర్తో కంపేర్ చేస్తే దీన్ని డివిజన్ అంటే దీన్ని స్ప్లిట్ చేయండి. స్ప్లిట్ చేసి 58, ఇది 12 అనమాట. నేను రాసుకోవచ్చు 58, దీన్ని 12 కింద రాసుకోవచ్చు. ఇప్పుడు 58 కామన్, 58 ఎలాగో యావరేజ్ ఉంటుంది. దాంతోపాటు ఈ నెంబర్ 12 ఇంటూ అదంతా 120, అది 60, 180. సో దీన్ని ఇంకా రేషియో తీసుకోవచ్చు. ఇక్కడ ఎంతమ్మా 5 5s, ఇక్కడ 5 3s, 12 ఇంటూ 3 36. దీన్ని ఏంటంటే ఇప్పుడు 8తో డివైడ్ చేయండి కంప్లీట్గా. ఇక్కడ 8తో డివైడ్ చేస్తే మనకి ఎంత పోద్ది, 8 9s ఎక్కువైపోయి, సారీ 8 5s ఎక్కువైపోతుంది కాబట్టి 8 4s 32. అంటే నీకు 54కి 4 62 కన్నా ఎక్కువ ఉండాలి ఆన్సర్. ఖచ్చితంగా పాయింట్లో ఎక్కువ ఉండాలి, 62 కన్నా ఎక్కువ ఉండాలి. 60 ఇది ఉంది అవ్వదు, 61 అవ్వదు. సో మనకి డెసిమల్లో రావాలి కాబట్టి ఇంకా ఆన్సర్ ఏం మిగిలింది 62.5. ఇలా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందమ్మా. So after 80 liters of milk was poured into a empty storage tank, it was still 20% empty. How much milk in liter must be poured into the storage? The tank order will be filled అన్నాడు. ఏముందమ్మా, ఖాళీగా ఉన్న ఒక స్టోరేజ్ ట్యాంక్లో 80 లీటర్స్ పాలు పోసిన తర్వాత అది ఇంకా 20% ఖాళీగా ఉందంట. ట్యాంక్ పూర్తి చేయడానికి ఇంకెన్ని లీటర్ పోవాలి? ఫర్ సపోజ్ 100 లీటర్స్ ట్యాంక్ అనుకుంటే ఇంక 20 అంటే 80 నింపిస్తే ఇంకెంత ఖాళీగా ఉంటుంది? 20 ఆన్సర్ దీనికి. ఆప్షన్ 3 without using pen. Next, an article was bought 5,000. Its price was marked up 30% and thereafter sold discount 10%. Mark price successful answer ఇది, సక్సెస్ఫుల్ క్వశ్చన్. సో మనకి క్వశ్చన్ పర్సంటేజ్లో అడిగాడు కాబట్టి ఇంకా మనకి వాల్యూస్తో సంబంధం లేదు. ఎంత మార్క్ ప్రైజు? 15%, 17, 20%, 25%. డైరెక్ట్ మనకు మార్క్ ప్రైజ్ అడిగాడు. మార్కప్ పర్సెంట్ 30 మైనస్ 10%. దీన్ని మార్కప్ కట్టాలి. సో ఇక్కడ ఎంత వస్తుంది? -30 × 10 డివైడెడ్ బై 100. సో ఇక్కడ చూడండి క్యాలిక్యులేషన్ చేసండి. ఇక్కడ ఇదంతా ఇది 20, ఆ 20 - 3 అంటే 17% ఆన్సర్. ఆప్షన్ వచ్చేసి బి. మీకు అందుకోసమని ఎగ్జామ్స్ నేను ఇక్కడ రాయమని, ఎందుకంటే షార్ట్ కట్స్ ఉంటాయి ఎక్కువ. ఈ క్వశ్చన్ని మీరు ఎగ్జామ్ సొల్యూషన్ చూసుకుంటే చాలా పెద్దగా ఏదేదో ఇస్తారు టెక్స్ట్ బుక్లో, హాలీవుడ్లో. ఇది క్వశ్చన్స్ సొల్యూషన్స్ చాలా ఈజీ షార్ట్ కట్ ఫామ్లో చెప్తాను అన్నీ. సో మంచిగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ షాప్ కీపర్ బాట్ ఏ టేబుల్ 6,600 అండ్ చైర్ 400. ఈ సెల్స్ ద టేబుల్ 50% ప్రాఫిట్, బట్ ఆఫ్టర్ bargaining he gives the customer 20% discount on the selling price. He sells the chair straight 25% profit. What is the total profit he made అన్నాడు. అబ్బా ఈజీ క్వశ్చన్ ఇది కూడా, కొంచెం క్యాలిక్యులేటెడ్ ఈజీ క్వశ్చన్ అయినా. $200, $220, $240, $280. సో ఈ క్వశ్చన్లో ఏమన్నాడంటే, ఒక దుకాణదారుడు 600 రూపాయలకి ఒక బల్ల మరియు 4,400 రూపాయలు ఒక కుర్చీ కొన్నాడు. అతను బల్లను 50% లాభానికి అమ్ముతాడు. కానీ బేరం ఆడిన తర్వాత అతను అమ్మకం ధరపై వినియోగదారుడికి 20% తగ్గించాడు. ఇంకా అతను కుర్చీని నేరుగా 20% లాభానికి అమ్ముతాడు. అతను సంపాదించిన మొత్తం లాభం ఎంత అని అడిగాడు. సో ఫస్ట్ చూడండి, ఫస్ట్ కాస్ట్ ప్రైస్ చూడండి. ఫస్ట్ టేబుల్, ఇది టేబుల్ కాస్ట్ 600. ఈ పక్కన
చైర్ కాస్ట్ రాస్తాను. ఈ చైర్ కాస్ట్ 400. టేబుల్ కాస్ట్ 50% ప్రాఫిట్ అంట. 50% ఫ్రాక్షన్ వాల్యూ ఎంత 1/2. సో మనకి ముందు సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి. సెల్లింగ్ ప్రైస్ ఎంత వస్తుంది ఇక్కడ అంటే 600 అనేది 3 వాల్యూ అయితే మనకు కావాల్సిన 600 అనేది 2 వాల్యూ అయితే మనకి 3 వాల్యూ కావాలి. ఎంతలో పోతుంది 300. అంటే మనకి ఎస్పీ ఎంత వచ్చింది 900. ఈ 900 మీద మళ్ళీ ఏం చేశాడు 20% డిస్కౌంట్ ఇచ్చాడంట. అంటే ఎంత కమ్మినట్టు 20% డిస్కౌంట్ 80 కమ్మినట్టే కదా. అంటే 25 తీసాడు, 20% మైనస్ చేశాడు. 10% 90, 20% 180. దీంట్లో 180 తీస్తే ఎంత వస్తుంది ఇప్పుడు మనకి ఇది దీంట్లో 900లో 180 రూపీస్ తీసేయండి, మనకి 720 రూపీస్కి మనకు ఇప్పుడు టేబుల్ వచ్చింది అనమాట. అయితే ఇప్పుడు 720కి ఎంత ప్రాఫిట్ వచ్చింది ఇక్కడ యాక్చువల్గా 600 రూపీస్ ఉండదు, 720. ఓవరాల్గా ఎంత ఇక్కడికి 120 రూపీస్, ఇక్కడ మనకు 120 రూపీస్ వచ్చింది. నెక్స్ట్ ఈ లైన్కి వచ్చేయండి. ఈ లైన్కి వచ్చేస్తే ఏమన్నాడు ఇప్పుడు స్ట్రైట్కి 25% ప్రాఫిట్ కమ్మాలి. ఇక్కడ ప్రాఫిట్ ఎంత 25% ఫ్రాక్షన్ మళ్ళీ 1/4. సో మళ్ళీ మనకి 400 అనేది 4 వాల్యూ అయితే మనకి 5 వాల్యూ కావాలా, 5 వాల్యూ కావాలి. ఇక్కడ ఎంతకు వచ్చినప్పుడు ఎస్పీకి అడిగాడు కాబట్టి ఎంత 500. సో ఇక్కడికి ఎంత వచ్చింది మనకి ప్రాఫిట్, ఇక్కడ ఎంత వచ్చింది దానికి 100 రూపీస్. సో మొత్తం ప్రాఫిట్ అడిగాడు, ఇది 120 అది 100. ఓవరాల్గా ఎంత వస్తుంది మన ప్రాఫిట్ 220 ఆన్సర్ అనమాట. సో ఇక్కడ ఎంత 120 ప్రాఫిట్ వస్తుంది, అక్కడ 100 ప్రాఫిట్ వస్తుంది, టోటల్ 220 ప్రాఫిట్. సో ఆప్షన్ వచ్చేసి బి అమ్మా. నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్ క్వశ్చన్ అమ్మది. ఏ స్కోర్స్ ఆఫ్ ఏ స్టూడెంట్స్ ఆర్ 2, 4, 6, 8, 10. వాట్ ఈస్ ద స్టాండర్డ్ డీవియేషన్ అన్నాడు. చూడండి మంచి మంచి క్వశ్చన్స్ బాబోయ్, ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఎక్కడ కూడా దొరకవు, ఏ మాక్ టెస్ట్లో కూడా. ఎగ్జామ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఇవన్నీ. చూడండి ద స్కోర్స్ ఆఫ్ ఏ స్టూడెంట్ 2, 4, 6, 8, 10. స్టాండర్డ్ డీవియేషన్ అడిగాడు. స్టాండర్డ్ స్టాటిస్టిక్స్ క్వశ్చన్ అమ్మ ఇది. మనకి స్టాండర్డ్ డీవియేషన్ అడిగాడు. √8, √10, 8, 10. గుర్తుపెట్టుకోండి. స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటంటే ముందు దీనికి స్టాండర్డ్ డీవియేషన్ కావాలంటే వేరియన్స్ కనుక్కోవాలా. స్టాండర్డ్ డీవియేషన్ కావాలంటే వేరియన్స్ కనుక్కోవాలా. అప్పుడు వచ్చిన దానికి స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా ఏంటంటే ఎస్డి స్టాండర్డ్ డీవియేషన్. దీని ఫార్ములా ఏంటంటే √వేరియన్స్ అనమాట. √వేరియన్స్. నీకు ఖచ్చితంగా రూట్లో ఆన్సర్ ఉండాలి. రూట్లో ఆన్సర్ ఉంది కాబట్టి సి అవ్వదు, డి అవ్వదు. నీకు ఖచ్చితంగా రూట్లో ఉండాలి ఆన్సర్ కాబట్టి √8 కానీ √10 కానీ అవుతుంది. కొన్నిసార్లు మీకు ఎగ్జామ్లో టైం సరిపోలేదు, లాస్ట్ క్వశ్చన్ ఇదే అనుకోండి, ఎగ్జామ్ లాస్ట్ ఒక 30 సెకండ్స్ ఎంత ఉంది, అప్పుడు మీకు ఈ రెంట్లో ఏదో పడితే లెక్క బట్టి ఫస్ట్దే పెట్టారనుకోండి, లేకపోతే సెకండ్దే పెట్టారు, ఏదో ఒకటి రైట్ అయిపోతుంది అనుకోండి, మీకు యాడ్ మార్క్ అవుతుంది. అందుకోసమనే ఆప్షన్ ఎలిమినేషన్ కూడా మనకు బాగా రావాలి. ఇప్పుడు మనం స్టాండర్డ్ డీవియేషన్ కట్టాలి. స్టాండర్డ్ డీవియేషన్ కట్టాలంటే ఫస్ట్ మనము దీన్ని మొత్తం మీన్ కట్టాలమ్మా. ఫస్ట్ స్టాండర్డ్ డీవియేషన్కి వేరియన్స్ కావాలంటే ఫస్ట్ మీన్ కట్టాలి. మీన్ అంటే చూడండి, మీన్ అంటే ఏంటంటే సమ్ ఆఫ్ ది నెంబర్స్ బై ఎన్ని నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్తో మనం డివైడ్ చేయాలి. ఇక్కడ ఎంతమ్మా, ఇది 6, 12, 30, 20, 30 డివైడ్ ఎన్ని నెంబర్స్ 5 నెంబర్స్ కాబట్టి 5తో డివైడ్ చేయండి. ఎంత వచ్చింది మీన్ మనకు 6 వచ్చింది. ఇప్పుడు ఒక్కో నెంబర్తో కంపేర్ చేయండి. 6కి ఎంత తక్కువ ఇది అంటే 2కి 6కి డిఫరెన్స్ అంతా 4, దాన్ని స్క్వేర్ చేయండి. 16 ప్లస్ ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఎంత 2, 4 ప్లస్ ఇక్కడ 0 కాబట్టి అవసరం లేదు. నెక్స్ట్ దీనికి డిఫరెన్స్ ఎంత 8కి 2 కాబట్టి 4, తర్వాత 4 కలిపి 16. మళ్ళీ ఈ మొత్తం నెంబర్ని మనం 5తో డివైడ్ చేయండి. ఎంత వస్తుందమ్మా ఇక్కడ 20, ఇక్కడ 20 అంటే 40/5. మనకి వేరియన్స్ ఎంత వచ్చింది క్వశ్చన్లో, ఇది వేరియన్స్ అనమాట. వేరియన్స్ √8 వచ్చింది. మనకి ఎస్డి ఫార్ములా ఏం చెప్పాను, ఎస్డి ఈజ్ ఈక్వల్ టు √వేరియన్స్. అంటే రూట్ ప్లేస్ ఎంత పెట్టుకోవాలి అంటే వి ప్లేస్లో √8 పెట్టుకోవాలి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏ. అదేమో స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఫస్ట్ మీన్ కడతా, మీన్తో కంపేర్ చేసిన తర్వాత మళ్ళీ దానికి డిఫరెన్స్ చేసి స్క్వేర్ చేసి మళ్ళీ అన్ని నెంబర్స్ డివైడ్ చేస్తే వచ్చేది మనకు ఆన్సర్ అనమాట. ఇది స్టాండర్డ్ డీవియేషన్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్,
If the ratio of two numbers is 11:5 and the product of their LCM and HCF is 220, then sum of the reciprocal of LCM and HCF అన్నాడు. The ratio of two numbers 11:5 and the product of their LCM and HCF is 220. చూడండి, మనకి టూ నెంబర్స్ ఇచ్చారు. ఎప్పుడైనా టూ నెంబర్స్ వేసి వచ్చాడనుకండి దాన్ని టూ నెంబర్స్ ఎలా రాసుకోవాలంటే హెచ్ఎక్స్ హెచ్వై కింద రాసుకోవాలి. అంటే ఇక్కడ మనకి హెచ్ అనేది కాబట్టి దీన్ని 11H, ఇంకో నెంబర్ని 5H అని రాసుకుంటాం. మనకు తెలిసిన ఫార్ములా తెలుసు కదా, ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్ఎఫ్. అంతే కదా, ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్, ఒక నెంబరు ఎక్స్ అనుకుంటే ఇంకో నెంబర్ వై అనుకుంటే ఆ రెండు నెంబర్ ఎల్సిఎం ఇంటూ హెచ్ఎఫ్ అనమాట. సో ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే ఇప్పుడు 11H ఇంటూ 5H ఈజ్ ఈక్వల్ టు మనకు ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఇచ్చాడు కాబట్టి 220. సో ఇక్కడ కాటాపిడి చేయండి, ఇక్కడ ఎంతలో పోతుంది, ఇక్కడ 20, ఇక్కడ 4లో పోతుంది. మనకి హెచ్ వాల్యూ ఎంత వచ్చిందంటే 2 వచ్చిందమ్మా, హెచ్ వాల్యూ 2. ఇప్పుడు క్వశ్చన్లు ఏమన్నాడంటే ద సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అంట. సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్ అంటే 1/L ప్లస్ 1/H, దీని రెసిప్రోకల్ అడిగాడు. అంటే ఇప్పుడు L వస్తుంది L ప్లస్ హెచ్ డివైడెడ్ బై L ఇంటూ హెచ్. ఈ వాల్యూ మనం కనుక్కోవాలి. ఓకే, ఈ వాల్యూ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? ఫస్ట్ ఈ నెంబర్స్ మనం కనుక్కోవాలి. ఫస్ట్ ఈ నెంబర్స్ బాగా అబ్జర్వ్ చేయండి. ఎల్సిఎం ఎంత వస్తుంది, ఎల్సిఎం ఎంత ఇక్కడ, ఈ రెండు నెంబర్స్ ఇక్కడ నెంబర్స్ ఎంత వస్తుంది, ఇక్కడ ఒక నెంబర్ 22 ఒకటి, ఇంకో నెంబర్ ఎంత 10, ఒక నెంబరు 22 అండ్ 10. సో ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తే మనకి ఎల్సిఎం ప్లస్ హెచ్ఎఫ్ కావాలా. ఇప్పుడు రెండు నెంబర్స్, ఈ రెండు నెంబర్స్కి ఎల్సిఎం ఎంత అవుతుంది, ఈ రెండు నెంబర్స్కి 22కి 10కి హెచ్ఎఫ్ ఎంత అవుతుంది అంటే 2 అవుతుంది. 22 ఒకటి నెంబర్ వచ్చి 22 ఒక నెంబరు, ఇంకో 10 నెంబరు. ఈ రెండుకి ఫస్ట్ హెచ్ఎఫ్ ఎంత అవుతుంది అంటే 2 అవుతుంది. ఈ ఎల్సిఎం వచ్చేసి ఎల్సిఎం ఈ రెండుకి 110 అవుతుంది. సో ఈ రెండు కలిపితే ఎంత, ఇప్పుడు ఎల్సిఎం ప్లస్ హెచ్ఎఫ్ ఎంత వచ్చిందమ్మా 112, అంతేనా, 112. నెక్స్ట్ ఎల్సిఎం ఇంటూ హెచ్ఎఫ్ మన క్వశ్చన్ ఇందాక ఇచ్చాడు కదా 220. సో దీన్ని 0 చేసుకో, 2 11s ఇక్కడ 10, ఇక్కడ 2 5s, ఇక్కడ 2 6. మనకి ఎంత వచ్చింది 56 డివైడెడ్ బై 110. 56 డివైడెడ్ బై 110, 56 డివైడెడ్ బై 110 అంటమ్మా. సో ఆప్షన్ వచ్చేసి 56 110. సో ఇంకా మనం ఇందులో కాటాపిడి చేయొచ్చు. ఇంకా ఇది 28, ఇది 55. సో ఆన్సర్ వచ్చి 28 డివైడెడ్ బై 55 నాన్న. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. Next, an article is sold as loss of 30% and nominal amount of approximately what percent of selling price అన్నాడు. సో 100 ఉండే 30% డిస్కౌంట్ ఇచ్చాడు. చేంజ్ బై రిలేటివ్ టు 100 ఉండేది 30% డిస్కౌంట్ ఇచ్చాడు. ఫస్ట్ 100 రూపీస్ ఉండేదంట, దీంట్లో 30% డిస్కౌంట్ 70. డిఫరెన్స్ ఎంతమ్మా 30, రిజల్ట్ ఎంత 70 ఇంటూ 100. సో 0 క్యాన్సిల్ అంటే 300 బై మనకి 7. 300 బై 7 అంటే మనకి ఆప్షన్ ఎంత వస్తుంది, ఆప్షన్స్ చూడండి, ఆప్షన్ బట్టి చెప్పవచ్చు మనం ఆన్సర్. 4తో స్టార్ట్ అవ్వాలి. ఆప్షన్ ఒకటే ఉంది 42.86. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ బై బి ప్లస్ బి బై ఏ ఈజ్ ఈక్వల్ టు ఎం వాల్యూ, నెక్స్ట్ ఏ క్యూ ప్లస్ బి క్యూ ఈజ్ ఈక్వల్ టు 0, దాన్ని ఫైండ్ ది m+1. ఇది ఆన్సర్ ఎప్పుడు కూడా 2 అవుద్దమ్మా, డైరెక్ట్ షార్ట్ కట్ కానీ చెప్తే వచ్చింది చూడండి ఒకసారి. ముందు దీన్ని a ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ క్యూ ప్లస్ బి క్యూ ఫార్ములా మనకు కావాలి.
ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 0. దీని ఫార్ములా అనమాట ఇది. ప్లస్ వచ్చింది కదా, సారీ మైనస్ ఏబి. మనకేం అడిగాడు? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ మైనస్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ తీసేస్తే ఎంత వస్తుందమ్మా? ఇది ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏబి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దీన్ని మార్చండి ఒకసారి. దీన్ని ఎలా మార్చుతారు? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇక్కడ ఎంత అమ్మా? ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎం. అంతేనా? ఎం. సో ఇక్కడ మీరు ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ మనం ఎంత రాసుకోవచ్చు? ఇక్కడ ఎం ప్లేస్లో ఇక్కడ ఎం అనేది ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఏబి. సో దీని క్యాన్సల్. ఎం ప్లేస్ ఎంత వచ్చిందమ్మా? 1 వచ్చింది. సో ఎం ప్లేస్ ఇక్కడ 1 వచ్చింది కాబట్టి 1 + 1 ఎంత వచ్చింది? 2 అనమాట. డైరెక్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సాలిడ్ క్యూబ్ of 22 centimeters is melted and cast into the solid cylinder, height 28 centimeters. Find the radius of the cylinder. Radius of the cylinder. చూడండి, మనకి ఒక సాలిడ్ క్యూబ్ ఉందంట, దాని నుంచి మెల్ట్. ఎప్పుడైనా మెల్టింగ్ బేస్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు 2 వాల్యూమ్స్ ఈక్వల్ చేసుకోవాలి. 2 వాల్యూమ్స్ ఈక్వల్ చేసుకోవాలి మనం. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి క్యూబ్ యొక్క వాల్యూమ్ ఫార్ములా కాదు. క్యూబ్ యొక్క వాల్యూమ్ ఏంటి? ఏ క్యూబ్. తర్వాత సిలిండర్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటంటే πr²h. సో మనకి ఇక్కడ ఏమన్నాడు? దీన్ని మెల్ట్ చేసి దీని యొక్క రేడియస్ అడిగాడు. అంటే 22 22 22 3 సార్లు. పై అంటే 22/7. మనకి రేడియస్ r కాదు కాబట్టి హైట్ అంత ఇచ్చిన క్వశ్చన్లో 28 ఇచ్చారు. సో ఇది 4లో పోతుంది అన్న, ఇది కిందికి పోతుంది. సో మనకి ఇక్కడ ఎంత వస్తుంది? 22 22 r వాల్యూ r² ఈజ్ ఈక్వల్ టు 4 అయితే ఇక్కడ 22 డివైడెడ్ బై 2 ఎంత వచ్చింది మనకి? r వాల్యూ 11. r వాల్యూ ఎంత వచ్చింది? 11. నెక్స్ట్, సో మ్యాథ్స్ పేపర్లో లాస్ట్ క్వశ్చన్ అమ్మ ఇది. ఏ పర్సన్ ఇన్వెస్టెడ్ 5,000 the scheme offering 10% rate interest compound annually. After 2 years, he invested the total amount received another scheme offering 10% simple interest for 3 years more. Find the total interest earned by 5 years period అన్నాడు. ఓకే, ఈజీ క్వశ్చన్. ఆప్షన్స్ రాస్తాను చూడండి. క్వశ్చన్ ఏమన్నానంటే, ఒక పర్సన్ 50,000 పెట్టి ఒక ఇన్వెస్ట్మెంట్ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు 10% పర్ యానం. దాంతో వచ్చిన అమౌంట్ ఏంటంటే ఒక అమౌంట్ వచ్చింది. ఆ అమౌంట్ తీసుకెళ్ళి తిన్నగా వచ్చేసి మనకి సింపుల్ ఇంట్రెస్ట్లో మళ్ళీ డిపాజిట్ చేశాడు. మనం డైరెక్ట్ ఎంతలో డిపాజిట్ చేశాడు, మళ్ళీ సింపుల్ ఇంట్రెస్ట్లో డిపాజిట్ చేశాడు అనమాట. అయితే ఓవరాల్ గడికి ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందంటే ఫస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేస్డ్, తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ బేస్డ్. ఒకే క్వశ్చన్ని 2 విధాలుగా మనకి ఒకే క్వశ్చన్ని 2 యాడ్ చేశారు అనమాట. ఫస్ట్ ప్రిన్సిపల్ ఎంత ఇది? 5,000. ఇక రేటు 10% పర్ యానం. ఇక టైం వచ్చి 2 years. ఇక్కడ ఫస్ట్ ఈ అమౌంట్ తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడ పెట్టేస్తారు? సేమ్ అమౌంట్. అంటే ఇక్కడ ముందు అమౌంట్ కొనుక్కోవాలి, తర్వాత చూద్దాం. ఫస్ట్ ఇక్కడ అమౌంట్ కొనుక్కుందాం 2 yearsకి. మీకు ఆల్రెడీ 2 years సక్సెస్ఫుల్ తెలుసుకుని 10%కి ఎంత? 21. అంటే 121 వాల్యూ మనకు కావాలి. అంటే 5,000 అనేది 100 వాల్యూ అయితే మనకి 121 వాల్యూ కావాలి. 0 క్యాన్సిల్. ఇక్కడ అంతా 5 1 5, 5 2 10, ఇంక 1, 5 1 5 6, 6050. ఇదేంటిది? అమౌంట్. ఈ అమౌంట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు, మళ్ళీ ప్రిన్సిపల్ కింద వాడాడు సింపుల్ ఇంట్రెస్ట్లో. ఇక్కడికి ఎంత వచ్చింది? ఇక్కడికి ప్రాఫిట్ ఇక్కడికి ఎంత వచ్చింది? 6060 అంటే ఎంత వచ్చింది? ఇక్కడ దగ్గర మనకి 1050 అనేది ఇక్కడ ఆడికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చింది. టోటల్ ఇంట్రెస్ట్ అడిగాడు క్వశ్చన్. ఈ అమౌంట్ తీసుకొని ఇక్కడ పెట్టాడు ప్రిన్సిపల్లో. ఇక్కడ ఎంత రేటు? ఇది కూడా రేటు
10% per annum. ఇక్కడ టైం వచ్చి రిమైనింగ్ 3 ఇయర్స్కి అనమాట. మొత్తం టోటల్ 5 ఇయర్స్, 2 ఇయర్స్ పడి ఇక్కడ 3 ఇయర్స్. ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత కనుక్కొని ఆ ఇంట్రెస్ట్ ఈ ఇంట్రెస్ట్ కలిపితే ఎంత అని క్వశ్చన్లు అడిగాడు అంతే. ఇక్కడ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. 6050కి మనకి 100 వాల్యూ అయితే మనకి ఇంట్రెస్ట్ 30 వాల్యూ కావాలి. 0 క్యాన్సిల్, 0కి 0 క్యాన్సిల్. 605 ఇంటూ 3 అదంతా 15, అది 18, 18, 50. ఈ టోటల్ ఇంట్రెస్ట్ అడిగారు. ఇది ఇప్పుడు మనం యాడ్ చేయాలి. ఎంత యాడ్ చేయాలంటే 1050 1815 యాడ్ చేయాలి. అంటే ఇక్కడ 5 6 8 2 అనమాట. ఎంత వచ్చిందమ్మా మనకి 2865. ఆన్సర్ వచ్చి ఏ. అర్థమైందా? దీని కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆ అమౌంట్ తెచ్చి అక్కడ పెట్టాడు. ఆ 3 ఇయర్స్కి ఆ 2 ఇంట్రెస్ట్లు కలిపితే అంతా అని అడిగాడు క్వశ్చన్. సో 2865 అనమాట. ఇది కాన్సెప్ట్ పేపరు మనకి ఆర్ఆర్బిలో మాక్ నెంబర్ 11లో జరిగిన మ్యాథ్స్ సొల్యూషను. సో మీరు ఏం చేస్తారు, కంప్లీట్గా ఏమి లేదు, కంప్లీట్గా ఈ క్వశ్చన్లు మాత్రం చాలా జాగ్రత్తగా సాల్వ్ చేయాలి. 1-2 సార్లు సాల్వ్ చేస్తే దీని నుంచి చేస్తారు క్వశ్చన్స్ అన్ని. మంచి మాక్ టెస్ట్లు అందరూ బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఈ క్వశ్చన్ పేపర్ డిస్క్రిప్షన్ ఉంటుంది, మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఈ పేపర్ ప్రింట్అవుట్ తీసుకుని ఫస్ట్ మీరు పేపర్ ఓన్గా ట్రై చేయండి. దాని తర్వాత సొల్యూషన్ చేస్తూ మీకు ఎక్కడెక్కడ ఏ క్వశ్చన్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, ఎక్కడైతే షార్ట్ కట్ ఫామ్లో చేయాలనిపిస్తుందో అప్పుడు ఈ వీడియో చూస్తే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. మళ్ళీ నెక్స్ట్ మాక్ టెస్ట్లో కలుద్దాం. టేక్ కేర్ అండ్ బాయ్.